హలో నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం ఫ్రైడ్ కేక్ తయారు చేయబోతున్నాము. ఈ కేక్ అనేది కేరళలో చాలా ఫేమస్. చిన్నప్పుడు ఈ షేప్ ఎలా వచ్చేదో అని అనుకునేవాళ్ళు మేము. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. మనం కొంచెం షుగర్ పౌడర్ చేసుకొని తీసుకున్నాను. ఒక అరకప్పు పౌడర్డ్ షుగర్ ఒక బౌల్లోకి వేస్తున్నాను. దానిలోకి ఒక ఎగ్ కావాలి. కొంచెం బాగా మిక్స్ చేయండి. అంటే ఈ షుగర్ ఆ ఎగ్గిలో బాగా కరగాలి. ఏదైనా విస్క్ కానీ ఏదైనా పెట్టుకొని బాగా మిక్స్ చేస్తే అదంతా షుగర్ అంతా డిసాల్వ్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు. అది కూడా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఒక పించ్ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఒక పించ్ సాల్ట్ కూడా వేయాలి. ఇప్పుడు మనం ఒక పించ్ బేకింగ్ సోడా వేస్తున్నాను. బేకింగ్ పౌడర్ కాదు, బేకింగ్ సోడా వేస్తున్నాము. అది కూడా బాగా మిక్స్ చేయండి. ఇదన్నీ మిక్స్ అయ్యేటప్పుడు మనం మైదా పిండి వేయవచ్చు. మనం షుగర్ తీసుకున్నాము కదా, షుగర్ పౌడర్ తీసుకున్న కప్పులోనే 1 కప్పు మైదా పిండి వేస్తున్నాము. దీని మైదా పిండికి కరెక్ట్గా మనం మెషర్మెంట్ చెప్పలేము, కొంచెం అటు ఇటు వస్తుంది. ఎందుకంటే ఒక పిండి వేసేటప్పుడు ఒకవేళ అది థిక్ అవుతుంది, లేకపోతే కొంచెం లూస్గా ఉంటుంది. మనం అది అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం కలర్ కోసం కొంచెం పసుపు వేస్తున్నాను. లేకపోతే ఎల్లో ఫుడ్ కలర్ అవసరమైతే అది వేసుకోవచ్చు. వేయకపోయినా ఏం కాదు, కానీ లోపల కొంచెం ఎల్లోగా ఉండడానికి కొంచెం కలర్ వేస్తున్నా, అంటే పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఒక స్పూన్ మైదా పిండి కలిపి మన పిండిని చపాతీ పిండి అంత కన్సిస్టెన్సీలో తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన షుగరు దీనికి మీడియం ఇంకానే ఉండదు, ఓవర్గా ఏమి ఉండదు. ఇప్పుడు పిండి ఆల్మోస్ట్ రెడీ అయినప్పుడు మనం ఒక డ్రాప్ ఆయిల్ చేతిలో రాసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంటే కొంచెం స్మూత్గా ఒక డో తయారవుతుంది. ఇప్పుడు మనం ఒక అరగంట రెస్ట్ చేయడానికి పెట్టాము. ఇప్పుడు చూడండి బాగా సాఫ్ట్గా రెడీ అయింది. మనం వాటర్ ఏం వేయలేదు కదా, వాటర్ కానీ మిల్క్ కానీ ఏం వేయలేదు. ఆయిల్ అలాగే ఎగ్ దానిలోనే కలిపాము, అందుకని బాగా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు అది ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని మనం షేప్ చేసుకోవాలి. దీన్ని అది టేబుల్ టాప్ మీద వేసి చిన్నగా అలా రోల్ చేస్తా పొడవుగా చేయాలి. మనం మరీ ఎక్కువ చేయట్లేదు, ఒక 5-6 వస్తుంది అంతే. ఇలా రోల్ చేసి సైడ్స్ అంతా లెవెల్ చేసుకొని కట్ చేసుకోవాలి ముక్కలు. ఆ రౌండ్గానే ముక్కలు కట్ చేయండి. ఇప్పుడు ఒక్క పీస్ అలా తీసుకొని పైన ఒక 4 ఘాట్లు, అంటే 3/4 భాగం కట్ చేయాలి, 1/4 భాగం అలాగే ఉండాలి. అలా వచ్చేటట్టు మొత్తం కట్ చేసేసుకోండి. కొంచెం కట్ చేస్తే మనకి అది షేప్ అంత రాదు, అది మళ్ళీ అదుకొని పోయిద్ది మనం ఆయిల్ వేసేటప్పుడు. ఇప్పుడు మనం మీడియంగా వేడెక్కిన ఆయిల్లోనే వేయాలి. ఓవర్గా అయితే పైన కలర్ చేంజ్ అయిపోతుంది, కానీ లోపల అంత పర్ఫెక్ట్గా ఉండదు. ఈ కేక్ ఎలాగ ఉంటుందంటే బయట బాగా క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. సాఫ్ట్ అంటే మనం బేక్ చేసే కేక్ లాగా కాదు, అయినా కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎగ్ స్మెల్ ఏమలా ఉండదు. అందరూ అలా ఒకసారి ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది. ఇదిగో మన ఒక బ్యాచ్ కేక్ రెడీ అయిపోయింది. మిగిలేది కూడా ఇలాగే తయారు చేద్దాము. చూడండి ఫ్లవర్ షేప్ వచ్చింది కదా, ఎక్కువ ఆయిల్ ఏం లోపలికి ఎక్కదు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రోజు నా మొగం చూసి అందరికీ బోర్ కొడుతుందని ఈరోజు మొగం చూపించలేదు. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బాయ్ బాయ్.